Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఆంధ్రప్రదేశ్లో ఒక 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొన్నిటికి సొల్యూషన్ వచ్చినప్పటికీ ఇంకొన్ని ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ముఖ్యంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అంటే ఎవరైతే గ్రూప్ 1 ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి ఆగస్ట్ 15న నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో వాళ్ళకున్న అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగస్ట్ 15న రావాల్సిన నోటిఫికేషన్ని సెప్టెంబర్ 15న ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 15th. అలాగే సెప్టెంబర్ 15న రావాల్సిన నోటిఫికేషన్స్ థర్డ్ ఫేజ్ అక్టోబర్ 15కి ఇస్తామని చెప్పడం జరిగింది. సో గ్రూప్ 2 అక్టోబర్ 15న నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ 1కి సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే కొత్త స్టూడెంట్స్ అంటే గ్రూప్ 1 అంటే ఆలోచన ఉంది, టైం తక్కువ ఉంది అన్న భయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్స్ ఇస్తారు అని తెలిసిందో కొంతమంది అదే కొత్త వార్తగా వింటున్నారు. కొంతమంది టైం ఉంది కదా కొత్తగా ప్రిపేర్ అవుదాము అన్న ఆలోచన. ఒకవైపు నోటిఫికేషన్ గురించి డిస్కషన్ అండ్ ఇంకొక వైపు సిలబస్లో మార్పులు ఉంటాయంట కదా, ప్యాటర్న్లో ఏవైనా మార్పులు జరుగుతాయంట కదా. సో అక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది యూట్యూబ్ వీడియో లింక్స్ కూడా నాకు షేర్ చేస్తున్నారు. సార్ ఇక్కడ సో అండ్ సో పర్సన్ సిలబస్ మారుతుందంట, ప్యాటర్న్ మారుతుందంట అని చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఆ వీడియోలో కొన్ని ఇమేజెస్ కూడా పెట్టారు. సో దాన్ని బేస్ చేసుకుని సార్ ఇది ఎంతవరకు నిజమని అడగటం. అండ్ మూడో పాయింట్ వేకెన్సీస్ పెరగటం. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న న్యూస్ కానీ డేటా కానీ ఏంటంటే గ్రూప్ 1లో 91 పోస్ట్స్తో నోటిఫికేషన్ వస్తుంది అని విన్నాం. కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే అదొక 170 నుంచి 130 అంటే ఆల్మోస్ట్ ఒక 170 నుంచి 130 పోస్ట్స్ అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ నంబర్. అంటే సార్ 130 ఒక 117 130కి పెద్ద నంబర్ అని అంటున్నారు అని అనుకోవద్దు. అంటే ఏపీపీఎస్సీ చేసిన రిక్రూట్మెంట్స్లో గ్రూప్ 1కి సంబంధించి సో ఆ స్ట్రెంగ్త్తో యావరేజ్గా పోల్చుకుంటే 117 to 130 ఈజ్ ఎ బిగ్ నంబర్. సో ఒకవైపు నోటిఫికేషన్ డిలే అయింది అండ్ ఇంకొక వైపు సంఖ్య పెరిగింది, ఇంకొక వైపు సిలబస్ పైన డిస్కషన్. సో ఇవన్నిటిని కలగలిపి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వాలి అని చేసే ప్రయత్నం ఇది. అండ్ దీంతో పాటు ఇవన్నీ కంబైన్డ్గా విన్న స్టూడెంట్స్ కొత్త వాళ్ళకు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం కరెక్టా, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేద్దామా. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ డిలే అవుతుంది అన్న అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇంకా వీళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పటికైనా ప్రిపేర్ అవుదామా, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముఖ్యంగా యూపీఎస్సీ. సో ఒకవైపు యూపీఎస్సీ ఉన్నారు, టైం తక్కువ ఉంది అని చెప్పి గ్రూప్ 1 స్కిప్ చేశారు, మళ్ళీ గ్రూప్ 1కి రావాలా, మళ్ళీ యూపీఎస్సీకి వెళ్ళాలా, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, అసలు ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ వి గో టు ద వీడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ప్యాటర్న్ మార్క్. సో గైస్ జరుగుతోంది ఏంటంటే ముఖ్యంగా కొత్త వాళ్ళు, ఎందుకంటే ఈ కొత్త వార్త విని అసలు గ్రూప్ 1 కొత్తగా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. వాళ్ళకి ఫస్ట్ డౌట్ వచ్చేసరికి సిలబస్. సార్ సిలబస్ ఏంటి అంటే ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయని తెలిసిన ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, సార్ కొత్త సిలబస్ని ఫాలో అవ్వాలా, పాత సిలబస్ని ఫాలో అవ్వాలా, అసలు కొత్త సిలబస్ ఎక్కడి నుంచి వచ్చింది. సార్ కొంతమంది అంటున్నారు సిలబస్ అన్అఫీషియల్గా మారిపోయిందంట, అఫీషియల్గా ఇవ్వడమే లేట్, ఇవన్నీ వింటూ ఉన్నాం. సో 100% ఈ వీడియో కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు జనరల్గా సిలబస్ మారినా, ప్యాటర్న్ మారినా, గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు మనకు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకూడదు కూడా. సో అసలు జరుగుతుంది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనం చూసినట్లయితే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సో ప్రజెంట్ ఉన్న థింగ్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో 240 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 240 మార్క్స్కి ప్రజెంట్ అంటే రీసెంట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగింది, 2023 నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్మెంట్ జరిగింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి, 2026 ఇప్పుడు రాబోతోంది సెప్టెంబర్లో. సో 2026 నోటిఫికేషన్ రావాలి అంటే దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఇంకా రాలేదు కాబట్టి 2026 గ్రూప్ 1లో రాబోయే సిలబస్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. 2023 సిలబసే, 2023 ప్యాటర్నే ఫైనల్. ఒకవేళ గవర్నమెంట్ కాదు మేము మార్చుతాము అని చాలా స్పష్టంగా చెప్తేనే ఇది కాదు కొత్తది అని నమ్మాలి. సో ఇంకా ఎటువంటి స్పష్టత గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి ఫస్ట్ అసలు 2023లో ఏముంది, 2023 నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ 1 అంటే రీసెంట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఇది. దాంట్లో ఏముందంటే ప్రిలిమ్స్లో 240 మార్క్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. దాన్ని పేపర్ ఏ, పేపర్ బి లేదా పేపర్ 1, పేపర్ 2 ఎలాగైనా ఫీల్ అవ్వచ్చు. సో పేపర్ 1
సో పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి జాగ్రఫీ, సో ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనుకోవచ్చు. ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయంటే 4 కదా, 4 ఇంటూ 30 మార్క్స్. అంటే ఈచ్ సబ్జెక్ట్ జాగ్రఫీకి, ఇండియన్ హిస్టరీకి, ఎకానమీకి, పాలిటీకి 30 మార్క్స్ కాబట్టి 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది పేపర్ 1. సో సేమ్ అట్లాగే పేపర్ 2. సో పేపర్ 2 మనం చూస్తూ ఉంటే ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, సో జనరల్ అండ్ మెంటల్ సైకలాజికల్ ఎబిలిటీస్ అంటాం. సో అండ్ నెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనం చూస్తే ఎస్ఎన్టీ 30 మార్క్స్. సో ఈ మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్స్లో మనం డిఫరెంట్గా పిలుస్తాం, 60 మార్క్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. సో ఇవన్నీ కలిపితే 120 మార్క్స్. సో 120 ప్లస్ 120 దాట్ ఈజ్ ఈక్వల్ టు 240 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ 240 మార్క్స్. సో ఈ 7 సబ్జెక్ట్స్ టోటల్గా మనం చూస్తే ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అవునన్నా కాదన్నా జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా 30 మార్కులు వస్తాయి, ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్కులు వస్తాయి, అంటే ఒక క్లారిటీ వస్తుంది, ఒక సర్టినిటీ అనేది ఉంటుంది. సో 240 మార్క్స్. ఇక్కడ ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే ఈ మ్యాథ్స్ అంటే అర్థమాటిక్ రీజనింగ్. జనరల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సీసాట్ అంటే ఎంత భయమో ఇక్కడ అర్థమాటిక్ అండ్ రీజనింగ్ చాలా మందిని కుదుపుకు గురి చేస్తుంది. సో అన్నిట్లాగే దీనికి కూడా 30 మార్క్స్ పెడితే బాగుండేది, కానీ 60 మార్క్స్. అయితే మీరు మర్చిపోతుంది ఏంటంటే కంప్లీట్గా 60 మార్క్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ అర్థమాటిక్ రీజనింగ్ కాదు, అందులో కొన్ని సైకలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఒక 10 to 15 మార్క్స్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉంటాయి, ఎథిక్స్, మోరల్ సైన్స్ ఆ కాంటెక్స్లో ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 45 to 50 మార్క్స్ మాత్రమే ఇవి ఉంటాయి. కానీ చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడి దీనివల్ల ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకు మైనస్ అవుతుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మైనస్ అవుతుంది అన్న చిన్న థింగ్ ఉంది. కానీ ఇది ఒక్కటి పక్కన పెడితే సర్టెనిటీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక కొత్త ప్రాపగాండా లేకపోతే కొత్త వార్త వింటూ ఉన్నాం. అదేంటంటే జనరల్గా అసలు అది ఎలా వైరల్ అయిందంటే మనకు వన్ ఆఫ్ ద ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ పరిగ సుధీర్ గారు ఉన్నారు. నేను సో రీకన్ఫర్మేషన్ కూడా చేసుకున్నాను. సో సుధీర్ గారికి సంబంధించి ది బెకాన్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను 2025 సెప్టెంబర్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలల క్రితం 2025 సెప్టెంబర్, మీరు ఆ టెలిగ్రామ్లో 2025 సెప్టెంబర్ ఆ న్యూస్ చూస్తే మీకు కనబడుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే సో మేము ఏపీపీఎస్సీ నుంచి 240 మార్క్స్ ఏదైతే 2 పేపర్స్ ఉన్నాయో, మనకి ఏవైతే 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 2 పేపర్స్ని సింగిల్ పేపర్గా చేస్తే బాగుంటుంది, స్ట్రీమ్ లైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో ఈ ఏపీపీఎస్సీ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పంపించింది. సో అనురాధ మేడం గారు ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ ఈ రిక్వెస్ట్ని కొట్టేసింది. సో 100% రిజెక్టెడ్ ద రిక్వెస్ట్. అంటే ఈ 2 పేపర్స్ ఉన్న సబ్జెక్ట్స్ని సింగిల్ పేపర్గా మార్చాలి అని ఆయన రిక్వెస్ట్, అంటే ఏపీపీఎస్సీ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. సో ఆ తర్వాత జరిగింది ఏంటి, ఆ సింగిల్ పేపర్ ఏంటి ఒక్కసారి దాని గురించి చెప్పే కంటే ముందు సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ మై అకాడమీ. అండ్ ఇక్కడ చూపించినవే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి గ్రూప్ 1, గ్రూప్ 2లో 100కు పైగా సెలెక్షన్స్ రోహిత్స్ అకాడమీ నుంచి ఉన్నాయి. అండ్ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 రిక్రూట్మెంట్లో 9 సెలెక్షన్స్ మన అకాడమీ నుంచి ఉన్నాయి. అంటే ఇటు సివిల్ సర్వీసెస్కి ఇటు గ్రూప్స్కి రెండిటికి కూడా విశిష్టమైన క్వాలిటీ ఫ్యాకల్టీస్ని అందించి అఫోర్డబుల్ ప్రైస్కి రోహిత్స్ అకాడమీ మీకు సర్వీసెస్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు రోహిత్స్ అకాడమీ యొక్క యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే మా యొక్క డే వైజ్ ప్లానర్. అంటే ప్రతి ఆస్పిరెంట్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చదవాలి అని ఉంటుంది, చదవడంతో పాటు ఎలా చదవాలి అన్నది ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుతాను, నేను ఎంత కష్టమైనా పడతాను అంటారు, కానీ ఆ కష్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ప్రాక్టికల్గా సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దగ్గర ప్రాబ్లం. సో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బెస్ట్ ప్లాన్ ఉండాలి. బెస్ట్ ప్లాన్ ఉండి ఆ ప్లాన్ ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడానికి అది దోహదపడుతుంది. మనం ఇప్పుడు చూడండి చాలా వరకు T20లో సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టినప్పుడు ఒకవేళ 130 టార్గెట్ ఉందనుకోండి, మెల్లిగా బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ఛేదిస్తారు. 250+ టార్గెట్ ఉందనుకోండి,
చాలా హిట్టింగ్కి వెళ్ళిపోతారు. అంటే నువ్వు కూల్గా ఆడాలా, హిట్టింగ్తో ఆడాలా, ఎలా ఆడాలి అని చెప్పి నీ టార్గెట్ డిసైడ్ చేస్తుంది. అంటే ఒక టార్గెట్ ఉన్నప్పుడు మనిషి ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎలా చదవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. సో సేమ్ అట్లాగే ఇప్పుడు గ్రూప్ 1 అనే సిలబస్ ఉంది. సో దాన్ని ఒక 150 డేస్లో ఒక టార్గెట్ పెట్టుకొని రోజు ఎంతసేపు చదివితే మనం సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతాము అనే ఒక బెస్ట్ టార్గెట్ ఉంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్. దాన్ని బేస్ చేసుకొని మేము ఇలా డే 1 డే 2 ప్లాన్ ఉంది. అండ్ ఇక్కడ బిగినర్స్ని అండ్ ఆల్రెడీ చదువుకున్న ఆస్పిరెంట్స్ అంటే ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇద్దరిని ఫోకస్ పెట్టుకొని ఉంది. దాంతోపాటు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అండ్ అలాగే జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఇద్దరిని బేస్ చేసుకొని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేయాలా, మెయిన్స్ని కూడా ఫోకస్ చేయాలా, వీటన్నిటిని బ్యాలెన్స్డ్గా చేస్తూ మీకు ఇలా డే వైజ్ ప్లానర్ ఇచ్చాం. మీరు చూడండి డే 1. సో మీరు చూస్తూ ఉంటే మీరు ఒక జనరల్గా ఏపీ హిస్టరీ మనకు ప్రిలిమ్స్లో లేదు, కానీ మెయిన్స్కి ఉంది. కానీ ఏపీ హిస్టరీ మెయిన్స్కి చదవాలంటే దానికి రిలేటెడ్ కంటెంట్ అంటే శాతవాహనాసు, ఈశ్వాకుస్, విష్ణుకుండిన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మనకు ఐడియా ఉండాలి. సో దాన్ని అర్థం చేసుకున్నానికి ఫస్ట్ కంటెంట్. మీకు కంటెంట్ ఉందా, డైరెక్ట్లీ గో ఫర్ ద మెయిన్స్. కంటెంట్ లేదా, కంటెంట్ చూసుకోండి. చూడండి ఇక్కడ ఆర్ అని ఇచ్చాను. ఆర్ ఇంత ఫ్లెక్సిబుల్గా మీకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ సెషన్ 2 ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. ఇక్కడ నేను ప్రిలిమ్స్ని కవర్ చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. ఇక్కడ ప్రిలిమ్స్ని కవర్ చేశాను. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. ఇక్కడ ఎస్ఎన్టీని అండ్ కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్గా టార్గెట్ చేస్తున్నాను. ఈ పాలిటీని పర్టికులర్గా ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని ఇంటిగ్రేటెడ్గా చదివే విధంగా ఇది మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ చూస్తే సో డే 4, డే 5, డే 6, డే 7 మీకు ఇక్కడ ఇది గ్రూప్ 2కి సంబంధించి ఇలా ఎవ్రీడే ప్లాన్ ఉంటుంది. సో ఇవంతా కూడా 150 డేస్లో నువ్వు ఎంత బిగినర్ అయినా అవ్వను, నువ్వు అసలు ఏం తెలియదు, ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి క్లాసెస్ చెప్పి 150 డేస్లో సిలబస్ అయ్యే విధంగా మేము మీకు హెల్ప్ చేస్తాము. దానికి ఈ ప్లానర్ హెల్ప్ అవుతుంది. దీంట్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అవుతుంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అవుతుంది, మెటీరియల్స్ ఇస్తాం. అంటే గ్రూప్ 1కి సంబంధించి ఎప్పుడు వీడియో క్లాసెస్ వినాలి, ఎంతసేపు వినాలి, ఆ తర్వాత ఎంతసేపు మెటీరియల్ చదవాలి, ఆ తర్వాత ఎంతసేపు రివైజ్ చేయాలి, మీరు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దానికి ఒక టెస్ట్ రాసి మీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది టెస్ట్ చేసుకొని మీరు లో పర్ఫార్మెన్స్ ఉంటే మాతో డైరెక్ట్గా మాట్లాడుకునే ఆప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ సో హైదరాబాద్ లాంటి ప్లేసెస్కు పంపించలేక బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కోసం చూస్తూ ఉంటారు. ఆన్లైన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ కంటెంట్ ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ప్రిలిమ్స్ మెయిన్స్ కంటెంట్ పెట్టడమే కాకుండా దాన్ని ఇంత సిస్టమాటిక్ ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసి పెట్టాం. ఈ ప్లానర్ పీడిఎఫ్ కావాలన్నా లేదా మా కోర్స్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే, మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. సో ఇది దీనికి సంబంధించి మా దాంట్లో గ్రూప్ 1లో ఇండియన్ హిస్టరీ శివాజీ సార్ చెప్తున్నారు, ఏపీ హిస్టరీ దత్తు సార్ చెప్తున్నాడు, జాగ్రఫీ జగదీష్ సార్ చెప్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్ అండ్ శ్రీరామ్ గంగాధర్ సార్ చెప్తున్నారు. హిదాయతుల్లా సార్ చాలా ఇన్స్టిట్యూట్స్లో ప్రముఖమైన ఫ్యాకల్టీ, అలాగే సత్యనారాయణ సార్ తెలుగు అకాడమీ బుక్ యొక్క ఆథర్, అండ్ అలాగే ఎథిక్స్ రాఘవేంద్ర సార్ చెప్తున్నాడు, అండ్ అలాగే మనకు ఫణిగోపాల్ సార్ కూడా చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియంని బేస్ చేసుకొని. సో మన దగ్గర అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ని అచీవ్ చేసిన వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను. సో ఎకానమీ మునరత్నం నాయుడు సార్ చెప్తున్నారు, కోర్ ఎకానమీ. అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ థింగ్స్ ప్రదీప్ సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు, కొంచెం చౌటి సార్ కూడా దానికి యాడప్ అవుతున్నారు. సో ఇలాగా బెస్ట్ గ్రూప్ 1 కంటెంట్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ మీకు అవైలబుల్ ఉంది. అండ్ మా ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్తోనైనా కంపేర్ చేసుకోవచ్చు. మా ఫీజుని మీరు ఈఎంఐస్లో కూడా కట్టుకునే ఫెసిలిటీ ఉంది. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటుంది, గ్రూప్ 2కి కూడా సేమ్ ఇలాంటి ప్లానరే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అండ్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ, అంటే గ్రూప్ 1 అయితే ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ, గ్రూప్ 2 కోర్స్ తీసుకుంటే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ, గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ వస్తుంది. ఇంత మంచి ఫెసిలిటీస్ ఏ అకాడమీలో ఉండవు. సో దానికి మించి డెమోస్ మేము అవైలబుల్ పెడుతున్నాం, మీరు డెమోస్ చూసే జాయిన్ అవ్వచ్చు. అండ్ అగైన్ లెట్స్ గెట్ బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ చెప్పాను. సో ఇంకా 2026 నుంచి గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ రాలేదు కాబట్టి, అండ్ ఒకవేళ వస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకునే టైం ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా సెప్టెంబర్ 15కి నోటిఫికేషన్ ఇస్తే ఇంకా దాని గురించి ఇప్పుడు చూడండి, ఆగస్ట్ 15కి ఉండాల్సింది సెప్టెంబర్ 15కి వెళ్ళింది, దాని గురించి స్పష్టత ఇచ్చారు. జీవో 46 గురించి గందరగోళం నడుస్తుంది, దాని గురించి కూడా స్పష్టత ఇచ్చారు. సో ఇప్పుడు స్పష్టత వాళ్ళు ఇచ్చేంత వరకు మీరు ఏవి నమ్మకండి.
240 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 రెండు ఇంక్లూడ్ అవుతాయి. సో ఒకవేళ మారితే మీరు చెప్పింది తప్పు అని అనొచ్చు. అయితే ఎప్పుడైనా నా వీడియోస్ చూడండి, నేను ఆల్మోస్ట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ తీసుకునేంత వరకు ఏది చెప్పను. నేను ఇది చెప్పే కంటే ముందు చాలా ప్రముఖులతో మాట్లాడాను. ఛాన్సెస్ ఆర్ లెస్. సో ఇప్పుడు 2 పేపర్స్ ఇదే ఫైనల్. అయితే ఒకవేళ మారితే ఏంటి డిస్కషన్స్ ఏమవుతున్నాయంటే, మనం ఇప్పుడు చూస్తూ ఉంటే టోటల్గా ఇవి ఉన్నాయి కదా. సో దీస్ మెనీ పేపర్స్ ఆర్ దేర్, రైట్? సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే మనకు 150 మార్క్స్, ఒకవేళ 240 మార్క్స్కి 120, 122 పేపర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 240ని 150కి చేయడానికి ఆలోచిస్తున్నారు. సో ఈ 150లో మనకేముంటాయంటే ఇవే సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవే సేమ్ సబ్జెక్ట్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ జాగ్రఫీ ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్సే. సో ఆల్మోస్ట్ 20 మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్ 6 కదా. 6 into 20, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 120 మార్క్స్. ఇందులో మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దీనికి 30 మార్క్స్ వస్తాయి. అంటే నువ్వు ఒకవేళ 2 పేపర్స్ కాస్త సింగిల్ పేపర్ అయినా నువ్వు ఈ 7 పేపర్సే చదవాలి, ఈ 7 సబ్జెక్ట్సే చదవాలి. దెర్ ఈస్ నథింగ్ చేంజ్. అయినప్పటికీ చూడండి, 240 మార్క్స్కి ఈ మెంటల్ ఎబిలిటీ వెయిటేజ్ ఎక్కువ ఉంది, జనరల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అనొచ్చు. సో అండ్ అలాగే 150 మార్క్స్లో కూడా ఈ మెంటల్ ఎబిలిటీ వెయిటేజే ఎక్కువ ఉంది. సో ఇక్కడ 60 మార్క్స్ ఉంది, అక్కడ 30. అప్పుడు ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్ ఉండి మెంటల్ ఎబిలిటీ ఒకటి 60 మార్క్స్ ఉంది. ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ 20 మార్క్స్ ఉండి మెంటల్ ఎబిలిటీ ఒకటి 30 మార్క్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది మార్పు జరగవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్స్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేసింది. సో మీరు ద బికాన్ అనే టెలిగ్రామ్ ఛానల్లో చూసినా కూడా నేను మీకు చూపిస్తాను. సో దానికి సంబంధించి అక్కడ నుంచి అంత స్ప్రెడ్ అయింది. దాన్ని తిప్పి మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు. సో కొన్ని నెలల నుంచి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎంత సీరియస్గా ప్రిపేర్ అవ్వాలన్నా ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్. సో నువ్వు సీరియస్ ఆస్పిరెంట్ అవుతే, సో మార్పు జరిగిన తర్వాత, సో దెర్ ఇస్ అ సెయింగ్, సో నిన్నటిది ఎవరికి సంబంధం లేదు, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఇవాల్టిది మ్యాటర్. ఇవాళ నువ్వు ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. ఇవాళ ప్రిపేర్ అవ్వాలంటే నీకు ఒక సర్టనిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. సో గవర్నమెంట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు కాబట్టి వీటినే బేస్ చేసుకొని 2 పేపర్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా చదవండి. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ 150 మార్క్స్ చేసినా కూడా ఇక్కడ కూడా ఒక రకంగా సర్టనిటీ ఉన్నా కానీ మార్క్స్ తగ్గాయి అంతే. సో సబ్జెక్ట్స్ మాత్రం ఏం మారలేదు. 2 పేపర్స్ కాస్త సింగిల్ పేపర్ అయ్యింది. బట్ ఇంకా మేబీ గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి, ఇచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ ఏం మారదు. సో సేమ్ థింగ్స్ ఉన్నాయి, సేమ్ వెయిటేజ్ ఉంది, వీ విల్ బి గోయింగ్ అహెడ్. సో దాంతో పాటు ముఖ్యంగా ఈ డబుల్ ప్యాటర్న్ ఉన్న, సింగిల్ ప్యాటర్న్ ఉన్న జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, సైకలాజికల్ ఎబిలిటీస్, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. సో ఎందుకంటే మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ హిస్టరీ ఎంత చదివినా కొన్నిసార్లు మనకు తెలియని క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పైగా నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ స్టడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. సో సిలబస్ ప్యాటర్న్ మార్పు అనేది గవర్నమెంట్ చెప్పేంత అయితే చూడండి, సిలబస్ ఏమాత్రం మారదు. సిలబస్ మారదు, గుర్తుపెట్టుకోండి. మేబీ ప్యాటర్న్ అది కూడా ఇప్పటి వరకు మారలేదు, మారకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మారితే గవర్నమెంట్ చెప్తుంది. ఒకవేళ మారినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చదివేదే చదువుతాం. సో నథింగ్ మోర్ దాన్ దట్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ సిలబస్ని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ సింగిల్ పేపర్ గవర్నమెంట్ చెప్తే దాని తర్వాత డిపెండ్ అవ్వండి. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. చదువుతున్నంతసేపు నేను చదివేది కరెక్టా కాదా, కొంతమంది స్టూడెంట్స్ కోర్స్ తీసుకుంటున్న తర్వాత కూడా సిలబస్ గురించి వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు. అందుకే సో ప్రిలిమ్స్ సిలబస్ ఏంటో చెప్పాను. అయితే చూడండి, మెయిన్స్ కూడా మనం ప్రిలిమ్స్ చదివితే చూడండి, ఈ జాగ్రఫీ 50 మార్క్స్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది, ఎకానమీ 150 మార్క్స్ ఉంటుంది, పాలిటీ 50 మార్క్స్ ఉంటుంది, ఎస్ఎన్టీ 150 మార్క్స్ ఉంటుంది. సో సేమ్ అట్లాగే కరెంట్. అంటే ఇప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్ చూడండి, మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటే జాగ్రఫీ 50 మార్క్స్, ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్ అంటే మెయిన్స్లో, ఎకానమీ 150 మార్క్స్, పాలిటీ 50 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్. ఇప్పుడు ఇక్కడ లెక్క పెట్టేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 350 మార్క్స్, 600 మార్క్స్లో 350 ఇక్కడే సెట్ అయిపోయింది. మళ్ళీ గవర్నెన్స్ అని, ఎథిక్స్ అని, ఎస్సేస్ అని కొన్ని కొత్తగా యాడ్ అవుతాయి. ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ ఉంటే మెయిన్స్ పర్ఫెక్ట్గా ఉంటాం. సో మెయిన్స్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటాయి. దాని గురించి కూడా మీరేం కంగారు పడకండి. మన దాంట్లో ప్రిలిమ్స్కి కావాల్సిన కంటెంట్ ఇస్తూనే అదే కంటెంట్తో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో క్వశ్చన్కి ఆన్సర్స్ ఎలా రాయాలి,
ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఒక ఆన్సర్ రైటింగ్లో ఎగ్జామినర్ ఎటువంటి పాయింట్స్ని చూస్తాడు, ఏ పాయింట్స్ రాస్తే మీకు ఫెచ్చింగ్ అవుతుంది, ఇవన్నీ మెయిన్స్లో బ్యూటిఫుల్గా మంచి ఫ్యాకల్టీస్తో చెప్పించడం జరిగింది. సో సిలబస్ మార్పు, ప్యాటర్న్ మార్పు గురించి స్పష్టత ఇచ్చానని అనుకుంటున్నాను. సో లెటస్ నాట్ పానిక్ ఆన్ దట్. అండ్ సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ ఉంది. డేట్స్ గురించి మళ్ళీ కంగారు పడుతున్నారు. నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, ఉండకపోయినా దాని ప్రకారం వీ కెన్ ప్రొసీడ్. బట్ ఒక బేసిక్ రెఫరెన్స్ పెట్టుకొని మనం చదవాలి. సో నవంబర్ మిడ్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టుగా ప్రొసీడ్ అవ్వండి. అండ్ మళ్ళీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఏది కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఓకే, సో సిలబస్కి సంబంధించి, ప్యాటర్న్కి సంబంధించి, ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి మీకు ఒక ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఏమీ తెలియకపోయినా, ఇఫ్ టుడే ఈజ్ ద డే 1, రాబోయే 150 డేస్లో మీతో సిలబస్ కంప్లీట్ చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి కంప్లీట్ చేయడానికి మీరు ఎంతవరకు సిద్ధమో ఒకసారి ఆలోచించండి. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. మేమే మెటీరియల్స్ కూడా కస్టమైజ్డ్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాం. ఓకే, సో అది గ్రూప్ 1 ప్రిపరేషన్. బేఫికర్గా ఉండి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2కి కూడా వీ హ్యావ్ ఎ వెరీ బెస్ట్ ప్లానర్. దాన్ని కూడా మీరు యాప్లో ఉంటుంది, లేదా నంబర్కి మెసేజ్ పెట్టండి, ఆ ప్లానర్ కూడా పంపిస్తాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.